సమాధిని దాటితే కానీ నువ్వు దేవుని ఆత్మను పొందుకోలేవు. ఆమె స్వభావంలో నుంచి నువ్వు బయటకు వస్తే కానీ, ఆమెలాంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ మనస్సు నీలో లేకుండా పోతే కానీ నువ్వు దేవుని ఆత్మను పొందుకోలేవు. ఏం దాచిపెట్టిందంట? విగ్రహాలను దాచిపెట్టిందంట. ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా, ఏం దాచిపెడుతూ ఉన్నాం మనం? బాప్తిస్మం తీసుకొని సంవత్సరాలు గడుస్తున్నా దేవుని ఆత్మతో మనం ఎందుకు నడిపించబడలేకపోతూ ఉన్నాం? దేవుని ఆత్మతో మనం ఎందుకు నింపబడలేకపోతూ ఉన్నాం? ఒక క్రొత్త మనసుతో క్రొత్త వ్యక్తులుగా మనం ఎందుకు జీవించలేకపోతున్నామంటే మనం కూడా ఏదో దాచాం, లోపల దాచిపెట్టాం. అవి ఈ రోజున విగ్రహాలై కూర్చున్నాయి. ఏం దాచిపెట్టాం? విగ్రహం అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఒక బొమ్మను ఆరాధించడం మాత్రమే కాదు, దేవుణ్ణి కాకుండా నువ్వు దేనిని ప్రేమించినా కూడా అది విగ్రహారాధనే. చాలామంది డబ్బును ప్రేమిస్తూ ఉంటారు, ఒక విగ్రహారాధన అది. చాలామంది వాళ్ళకు కలిగినటువంటి వస్తువులను ప్రేమిస్తూ ఉంటారు, బంగారాన్ని ప్రేమిస్తూ ఉంటారు, ఒక విగ్రహారాధన అది. అందుకనే దేవుడు ఒక చోట ఇశ్రాయేలుతో అంటారు కదా, మీ చెవులకు ఉన్నటువంటి బంగారు పోగులు తీసేస్తేనే నేను నీతో వస్తానంటాడు. ఎందుకంటే ఆ బంగారు పోగులు చేసుకొని వారు ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారు. 32వ అధ్యాయం నిర్గమకాండంలో మనం చదివితే. అందుకనే ఈ రోజున ఏది విగ్రహంగా మనలో ఉన్నది? వేటిని ఎక్కువగా మనం ప్రేమిస్తూ ఉన్నాం? ఎందుకు దేవుని ఆత్మను మనం పొందుకోలేకపోతూ ఉన్నాం? క్రొత్త మనసు కలిగి క్రొత్త వ్యక్తులుగా మనం ఎందుకు జీవించలేకపోతున్నామంటే వేటినో మనం దాచిపెట్టుకుంటూ ఉన్నాం. దేవునికి మించినది మనలో ఏదో ఏలుబడి చేస్తూ ఉన్నది. దేనినో మనం దొంగిలిస్తూ ఉన్నాం.